మెదక్ జిల్లా కుల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలోని దుంపలకుంట ఎక్స్ రోడ్ వద్ద జరిగిన వరుస దొంగతనాల కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించారు. కేవలం 48 గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేసి చోరీకి గురైన నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం నిందితుడిని దుంపలకుంట గ్రామానికి చెందిన సంపంగి శివకుమార్, వడ్డే కుమార్ 34 సంవత్సరాలుగా గుర్తించారు. వృత్తిరీత్యా లేబర్ అయిన ఇతడు చిన్నప్పటి నుండి మద్యం మరియు ఇతర చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. గతంలోనూ పలు స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లాడు. సుమారు 5 నెలల క్రితమే జైలు నుండి విడుదలైన శివకుమార్ మళ్లీ నేరాల బాట పట్టాడు. 28/12/2025 నాడు రాత్రి సుమారు 12 గంటల సమయంలో మద్యం సేవించి అనంతరం తన ఇంటి నుండి ఒక గడ్డపార తీసుకుని దుంపలకుంట ఎక్స్ రోడ్ వద్ద వైపు 4 షాపులు తాళాలు పగలగొట్టి నగదును దొంగిలించాడు. ఈ ఘటనలపై కార్డ్ నెంబర్ 213, 2025 అండ్ 214, 2025 యూ సెక్షన్ కింద 331, 305 బిఎన్ఎస్ కింద కేసులు నమోదు చేయబడ్డాయి. తేదీ 30/12/2025 నాడు ఉదయం సుమారు 5 గంటలకు కూల్చారం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పంచుల సమక్షంలో అతని వద్ద నుండి 18,500 నగదు మరియు దొంగతనానికి ఉపయోగించిన సుమారు 3.5 అడుగుల పొడవుగల గడ్డపారను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని న్యాయస్థానానికి హాజరుపరిచి రిమాండ్కు పంపించగా తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు.